అనేది మనకు తెలుసు. సింగిల్ యూనిటరీ గవర్నమెంట్ మీన్స్ సింగిల్ యూనిటరీ గవర్నమెంట్, గవర్నమెంట్ సింగిల్ లెజిస్లేచర్ గవర్నమెంట్. అందులో ఏముంటాయి? స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఉంటాయా? నో సార్, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్. అలాగే ఫెడరల్ గవర్నమెంట్ ఉంది. వాట్ ఈస్ ద ఫెడరల్ గవర్నమెంట్? టూ సెట్స్ ఆఫ్ గవర్నమెంట్. Yes. Federal, both state and central government is called as a federal government. Confederal government అనేది ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. Confederal government అనేది అంటే ఏంటి? Confederal కొన్ని స్టేట్ కలిసి ఒక అసోసియేషన్ గా ఉంటుంది సార్. కాకపోతే వాళ్ళకి సిటిజన్షిప్, లెజిస్లేచర్ అన్ని సపరేట్ గా ఉంటాయి సార్. కాకపోతే ఒక్కటే వాళ్ళకి. The federation is an association of sovereign states formed for the promoting the security and strengthening the foreign relations. అలాగనే క్వాజీ ఫెడరల్ ఉంది. క్వాజీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. వరల్డ్ లో వాట్ ఈస్ ద క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్? అసలు ఏది? అసలు ఏ గవర్నమెంట్ చెప్తున్నాం? వరల్డ్ గవర్నమెంట్ లో క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ ని ఇంకా అలాగే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క ఫ్యూచర్స్ ని కంబైన్ చేసేసి కాంబినేషన్ ఆఫ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఫెడరల్ ఫార్మ్. ఇది ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడ ఉంది ప్రెసెంట్? ఇండియా సార్. ఇండియానా? ఏంటి ఎవరు అమ్మాయి ఎవరు అడిగింది? మానస. బోత్ కాంబినేషన్ ఆఫ్ యూనిటరీ అండ్ ఫెడరల్ కాంబినేషన్స్ అన్నమాట. బోత్ యూనిటరీ అండ్ ఫెడరల్ రెండు కలిపి ఉంటాయి. దాన్ని ఏమంటారంటే క్వాజీ ఫెడరల్ గా చెప్తారు. క్వాజీ ఫెడరల్. ఏ క్వాజీ ఫెడరల్ స్టేట్ ఈజ్ ఏ ఫెడరల్ స్టేట్ విత్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ యూనిటరీ స్టేట్. ఇట్ ఈస్ నెయిదర్ ఓన్లీ ఏ ఫెడరల్ స్టేట్ నాట్ ఓన్లీ ఏ యూనిటరీ స్టేట్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది టూ. అంటే యూనిటరీ అండ్ ఫెడరల్ రెండు కాంబినేషన్స్ తో కలిగి ఉంటాయి. యూనిటరీ అండ్ ఫెడరల్ రెండు కూడా కాంబినేషన్స్ ఉంటాయి. దానికి ఇండియానే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఈ క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ ని ఎక్కువగా ఎక్కిస్తుంది ఎవరు అని అంటే కేసీ వేర్. కేసీ వేర్ డిస్క్రైబ్స్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ క్వాజీ ఫెడరల్. కేసీ వేర్ ఈస్ ద డిస్క్రైబ్డ్ ఇండియా యాజ్ ఎ క్వాజీ ఫెడరల్ స్టేట్. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ ఆఫ్ ద ఫెడరల్ ఇన్ టైప్ ఫర్ గ్రేటర్ ఎంఫసిస్ హస్ బీన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది సెంట్రలైజేషన్ దెన్ ఆన్ ఏ లోకల్ అటానమీ. ఇక్కడ స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అంటే యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి, ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి. యూనిటరీ గవర్నమెంట్ లో మనకి ఆల్రెడీ నో అబౌట్ ది యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ ఎలా ఉంటుంది? ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది టూ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ అండ్ లోకల్ విత్ ద డ్యూయల్ సిటిజన్షిప్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఉంటాయి. ఫెడరల్ గవర్నమెంట్ లో రెండు గవర్నమెంట్ ఉంటప్పుడు ఏమవుతుంది? డ్యూయల్ సిటిజన్షిప్ అని అంటున్నాడు. కానీ ఇండియా హ్యాస్ హ్యావింగ్ అది ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్. కానీ ఇక్కడ డ్యూయల్ అనేది మనకు ఉండదు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టూ ప్యారలల్ సిస్టమ్స్ ఆఫ్ జ్యుడిషియరీ. మనకుండేది కూడా ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. మనకుండేది ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. దాన్ని ప్యారలల్ గా దానితో పాటు వచ్చేది ఏంటంటే సబార్డినేట్ కోర్ట్స్ వస్తాయి. హై కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ అనేవి వస్తాయి. సుప్రీం ఎవరు అంటే సుప్రీం కోర్టే. హైయర్ అథారిటీ ఎవరిది అని అంటే సుప్రీం. అలాగనే rigidity of the constitution with the means of the method of the amending the constitution is difficult. Already on the federal features, unitary features అని అనుకున్నాం. ఇవే కాకుండా rigidity and flexibility combination. Rigidity and flexibility combination. Rigidity means difficult. Amendment process is very difficult. ఇది ఎక్కడ ఉంది? ఎక్కడ? వేర్ ఇస్ ద రిజిడ్ కాన్స్టిట్యూషన్? రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఎవరు ఫాలో అవుతున్నారు ప్రెసెంట్? కాదు ఇంకా యూకే కాదమ్మా. ఆ కేసు తీసి ఇంకోటి అయితే వచ్చాయి. యుఎస్ఏ అమెరికన్ గవర్నమెంట్ సంబంధించిన వరకు ఫాలో అయ్యేది రిజిడ్ కాన్స్టిట్యూషన్. కానీ బ్రిటన్, యూకే మాత్రం ఏం ఫాలో అవుతుంది? ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఫ్లెక్సిబుల్ వాళ్ళు. ఎందుకంటే ఇది వెరీ ఈజీ ప్రాసెస్. అమెండ్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఈజీగా ఉంటుంది. జస్ట్ లైక్ ఇది సేమ్ ఇండియన్ ప్రాసెస్ అన్నమాట. అలాగనే ఇక్కడ ఏంటి
ఫీచర్స్ ఉన్నాయి, కాంబినేషన్ ఆఫ్ యూనిటరీ ఫీచర్స్ అనేది. ఫెడరల్ ఫీచర్స్ లో మనం చెప్పుకుంటే ఏమవుతుంది, ఫీచర్స్ లో వెరీ కొన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ అని ఉంటుంది, డ్యూయల్ సిటిజన్షిప్ కాదు, డ్యూయల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. హూ ఆర్ మెంబర్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ హౌసెస్? హౌసెస్ లో మెంబర్స్ ఏమంటారు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో? బోత్ హౌసెస్, లోక్సభ రాజ్యసభ మెంబర్స్ ఏమని పిలుస్తారు? ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎమ్మెల్యేస్ అని మనకేం లేదు, ఓన్లీ నేను రాజ్యసభ లోక్సభ గురించి అడిగాను. అంటే మొత్తం ఇద్దరిని కూడా ఏమంటారు అంటే ఎంపీస్ అని అంటారు. బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంటే బోత్ హౌసెస్ ని కలిపి పార్లమెంట్ గా మనం తీసుకుంటాం. కాబట్టి అలాగనే స్టేట్ కి సంబంధించిన వరకు మెంబర్స్ ఏమంటారు? డ్యూయల్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది, ఆంధ్రప్రదేశ్ తోటి 2 హౌసెస్, బైకామరల్ లెజిస్లేచర్. ఏంటది? ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యే. ఎమ్మెల్యేస్. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎస్, అందులోనే మనకి డ్యూయల్ హౌసెస్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, ఇక్కడ అందుకనే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంటాయి. అందుకనే మనకేముందంటే 3 types of list introducing in the constitution. 3 types of lists introducing in the constitution. ఏంటవి? వాట్ ఆర్ ద లిస్ట్స్? 3 types of lists అనేవి ఇంట్రడ్యూస్ చేశారు అందులో. ఏంటవి? వాట్ ఆర్ ది? నేను చెప్తాను, నేను అవేంటి ఆ లిస్టులు అని చెప్పండి. టైప్స్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ లిస్ట్స్, నాట్ ఏ విల్స్ కాదమ్మా, లిస్ట్ LIST. టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ గివెన్ టు ద డిఫరెంట్. నేను చెప్తాను చూడు, 3 types అని ఉన్నాయి అందులో, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ అనేది. సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్. అంటే 3 types of లిస్ట్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఓన్లీ ఫర్ గివెన్ టు ద ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఆర్గనైజ్ చేయాలి. అండ్ ఆల్సో గివెన్ ద అనదర్ ది స్టేట్ గవర్నమెంట్ లిస్ట్. స్టేట్ గవర్నమెంట్ మాత్రమే వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళకు ఉండాలి. బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్ తో కూడా ఏంటంటే కన్కరెంట్ లిస్ట్ అనేది ఇచ్చేసారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ దట్ లిస్ట్ అండ్ ఆల్సో టేకింగ్ ద రెవెన్యూ అండ్ ఆల్సో ఎక్స్పెండిచర్స్ అందులో ఉంటాయి. మొత్తం అంతా కూడా అందులో ఆ లిస్ట్ లో వాళ్ళు మాత్రమే చేయాలి. ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ ఉంది, ఎక్సైజ్ అంటే వాళ్ళే చూసుకోవాలి. అలాగే కస్టమ్స్ ఉంది, కస్టమ్స్ అంటే వాళ్ళే చూడాలి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే. రైల్వేస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చూసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంటే ఉండాలి, అంటే వాళ్ళ వరకే. అగ్రికల్చర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఎడ్యుకేషన్ ఉంది, స్టేట్ గవర్నమెంటే చూసుకోవాలి. అంటే డిఫరెంట్ టైప్స్ వాళ్ళకి డిసైడ్ చేసేసారు, వాళ్ళు మాత్రం చేయాలి. అలాగనే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అనేది లేదు. ఫెడరల్ గవర్నమెంట్ లో ఏముందంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. ద పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు ఫెడరల్ గవర్నమెంట్ లో. అలాగనే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద కంట్రోల్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనం రోజు రెగ్యులర్ గా చూస్తున్నాం. రోజు రెగ్యులర్ గా హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ గివింగ్ సమ్ కాన్సెషన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సమ్ టైమ్స్ గివింగ్ కాన్సెషన్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఇస్తుందా లేదా? మీరు న్యూస్ లో వింటుంటే తెలుస్తుంది. స్టేట్ గవర్నమెంట్ చేసే తాలూకా రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కరెక్ట్ కాదు, స్టాప్ దట్ రెజల్యూషన్
అండ్ ఆల్సో గివింగ్ ద స్టే ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే వీటి రెండింటికి మధ్య సంబంధించిన వరకు ఈ రెండింటిని కంట్రోల్ చేయడం కోసం ఉన్నది ఏది అని అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. చూసారా జ్యుడిషియరీ బాడీకి ఎంత వాల్యూ ఉందో, గవర్నమెంట్ కి లేదు అక్కడ, అంటే లెజిస్లేటివ్ బాడీకి లేదు, ఎగ్జిక్యూటివ్ బాడీకి లేదు, మినిస్టర్ అనే వాళ్ళకి లేదు, ఎమ్మెల్యే ఎంపీలు అనే వాళ్ళకి కూడా లేదు. కానీ లాయర్లకు మాత్రం, జడ్జీలకు మాత్రమే ఉంది. చూసారా ఎంత పవర్స్ ఉందో, మీరు అది బాగా గుర్తించుకోవాలి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ద లెజిస్లేచర్ అండ్ ద ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. రిజిడ్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ విత్ డిఫికల్ట్ అమెండ్మెంట్ ప్రొసీజర్. ఫెడరల్ గవర్నమెంట్ లో ఇది ఎక్కువ ఉంటుంది. రిజిడ్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది మన ఇండియాలో అయితే. అండ్ ఆల్సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. కాబట్టి ఇది ఒకటి. అలాగే డిస్టింక్షన్ బిట్వీన్ ద కాన్స్టిట్యూషనల్ లా అండ్ ఆర్డినరీ లా. కాన్స్టిట్యూషనల్ లా రిక్వైర్స్ ద కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ వైల్ ద ఆర్డినరీ లాస్ డస్ నాట్ రిక్వైర్స్ ఇట్. చూసారా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్, కాన్స్టిట్యూషనల్ లాస్ ఉన్నాయి అండ్ ఆర్డినరీ లా ఉంది. అయితే కాన్స్టిట్యూషనల్ లా రిక్వైర్స్ ద కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ వైల్ ద ఆర్డినరీ లా డస్ నాట్ రిక్వైర్ ఇట్. ఆర్డినరీ లాతో పెద్దగా ఇదే ఉండదు, కానీ కాన్స్టిట్యూషనల్ లా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ మొత్తం అంతా కంట్రోల్ చేసేది అదే, ఎందుకంటే అందులో యాక్ట్స్ అన్ని కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ లెజిస్లేటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ బాడీ ఇవన్నీ 3 ఆర్గాన్స్ కూడా వర్క్ చేస్తూ అండ్ ఆల్సో having a day and enjoying the different types of powers and also controlling the one organ to another organ. ఒక్కొక్క ఆర్గాన్ కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ లో. అలాగే యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకోండి. యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉండేవి ఏంటి? ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ద ప్రెసిడెంట్ కెన్ అస్యూమ్ ద ఎక్స్ట్రార్డినరీ పవర్స్ which have the effect of the suspending the autonomy of the units of the turning the state into a unitary one. ఎక్కడ ఇది యూనిటరీ సంబంధించి చూస్తారంటే ఓన్లీ వన్ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ వన్ గవర్నమెంట్, దట్ ఈస్ కాల్డ్ as a central government, that is called as the unitary form of government. ఇది ఎక్కువగా ఎమర్జెన్సీ ఆఫ్ ది ప్రెసిడెంట్ కెన్ అస్యూమ్ ద ఎక్స్ట్రార్డినరీ పవర్స్. ఎమర్జెన్సీ అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ in India using? How many types of emergencies? ఎన్ని ఉన్నాయి? ఎమర్జెన్సీస్ అనేవి ఎన్ని రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు? How many types of emergencies? ఎన్ని ఉన్నాయమ్మా? ఎమర్జెన్సీ పీరియడ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? How many types of emergencies in Indian Constitution? ఏంటి అనురాధా? 3, sir. 3. What are they? National, state and financial. National, state and financial emergency. సరే నువ్వు వెయిట్ చెయ్యు చాందని. అది నెక్స్ట్ అనదర్ వన్. ఇప్పుడు చెప్పు మానస, ఈ 3 types of emergencies ఉన్నాయి కదా, ఏంటవి? నేషనల్, స్టేట్, విచ్ ఆర్టికల్స్ ఆర్ ఇండికేటింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ? మానస, 3 types of emergency unitary form of government లో completely enjoying by the emergency powers by the president. అది 3 types of emergencies అన్నారు. ఎక్స్ట్రార్డినరీ పవర్స్, అందులో నేషనల్ ఎమర్జెన్సీ విచ్ ఆర్టికల్ ఇండికేటింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ? మానస, విచ్ ఆర్టికల్ ఇండికేటింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ? ఏ ఆర్టికల్ యూజ్ చేస్తారమ్మా? నీకు అర్థమవుతుంది ఇప్పుడు. క్వాజీ ఫెడరల్ అంటే ఈ
గురించి నేను చెప్తున్నాను టాపిక్. ఇందులో నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? ఏ టైంలో డిక్లేర్ చేస్తారు చెప్పు? స్టేట్ ఎమర్జెన్సీ. నేను అడిగేది నేషనల్ ఎమర్జెన్సీ బట్ నాట్ యూజింగ్ ద స్టేట్ ఎమర్జెన్సీ. National emergency, which article indicating the national emergency? When will the introducing the national emergency in our country? సంజయ్ చెప్పు. సంజయ్ త్రివేణి సైలెంట్ గా ఉంటది, ఎప్పుడు కూడా ఏం మాట అట్లా. త్రివేణి టెల్ మీ, చెప్పు. సంజయ్ చెప్పమ్మా. సంజయ్ సార్ క్వశ్చన్ సార్, విచ్ ఆర్టికల్ ఇండికేటింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ? నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఏ ఆర్టికల్ ఇండికేట్ చేస్తుంది? ఏమా 392 సార్. కాదు 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 కాదు. త్రివేణి చెప్తారు చూడు, విను. త్రివేణి చెప్పు. అసలు త్రివేణి ఏమిటో ఆన్ చేస్తే ఆగిపోయి ఉంటది అలా. త్రివేణి ఎవరో చెప్పమ్మా. ఎస్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. 352 ఆర్టికల్. అందాక ఏ టైంలో అది ఇంట్రడ్యూస్ చేస్తారు? 350 ఆర్టికల్ ఎప్పుడు ఇండికేట్ చేస్తారు? ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ సార్. ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే నేషనల్ అగ్రెషన్స్ అన్నమాట. ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్, ఇంటర్నల్ అగ్రెషన్స్ అని అంటారు. ఇంటర్నల్ అగ్రెషన్స్ దానివల్ల అట్లా చేస్తారు, నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. అలాగనే స్టేట్ ఎమర్జెన్సీ అనేది నువ్వు కాగమ్మాయి. నెక్స్ట్ అనురాగ్ చెప్పు. స్టేట్ ఎమర్జెన్సీ ఎందుకంటే ఇవన్నీ మీకు చెప్పినవే ఎగ్జామినేషన్స్ వస్తాయి. 356 356 అంటే వాట్ ఆర్ ది సిచ్యువేషన్స్? ఏ టైంలో అది యూజ్ చేస్తారు చెప్పండి? ఫైనాన్షియల్ క్రైసిస్ సార్. ఫైనాన్షియల్ క్రైసిస్. ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ failure of the constitutional machinery in the state and also internal aggressions in the state. Internal aggressions ఎక్కువగా ఇప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ ఎక్కువగా ఇంతకుముందు ఎక్కువగా యూజ్ చేసింది ఎక్కడ అంటే ఎక్కడ యూజ్ చేశారు? ఎక్కువగాను పంజాబ్ లో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. పంజాబ్ లో ఎక్కువగా ఉండేది, కానీ తర్వాతను ఈ స్టేట్ ఎమర్జెన్సీ అనేది స్టాప్ అయింది. 100 టైమ్స్ అబౌవ్ అనుకుంటాను అక్కడ ఎక్కువగా యూజ్ చేశారు. అది కారణం ఏంటంటే టెర్రరిస్ట్ మూమెంట్స్ వల్ల స్టేట్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఇంటర్నల్ అగ్రెషన్స్ అండ్ ఆల్సో ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ రూల్ అనేది ఒకటి. నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేది ఏంటంటే థర్డ్ వన్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. బాల సౌజన్య చెప్పు. ఏంటి సార్ మమ్మల్ని అన్ని అడుగుతున్నారు? మీరు ఏదో లెసన్ చెప్పుకొని వెళ్ళిపోతారు అంటే బాగుండేది. ఏదో వింటాం అలాగనే పక్కన ఏదో చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టేసి పక్కన ఫోన్ పడేసి అలాగా మీరు చెప్పేది వింటూ వింటూ నిద్రపోతుంటాం, అంతేనా? అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను అందుకనే వాళ్ళ నిద్ర లేపడం కోసం నేను కొంతమందిని పిలుస్తూ ఉంటాను. అందరినీ అందులో బాగా చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేను అడుగుతున్నా కరెక్ట్ చెప్తూ ఉంటారు, నో ప్రాబ్లం. సౌజన్య చెప్పమ్మా. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ
విచ్ ఆర్టికల్ ఇండికేటింగ్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ? ఇవి గ్యారంటీగా మీకు వస్తాయి నేను ఆర్టికల్ 360 సార్. 360 అంతేనా? ఆర్టికల్ 360 సార్. ఇప్పటి వరకు 360 ఆర్టికల్ యూజింగ్ చేశారా ఇండియాలో? ఇండియాలో ఎప్పుడైనా 360 ఆర్టికల్ యూజ్ చేశారా? ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియాలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది యూజ్ చేయడం జరిగిందా? ఏంటి ప్రమోదని యూజ్ చేశారా ఇంతవరకును? ఎస్ యూజ్ చేశారా? అనుకుంటా. ఎవరో ఎస్ఆర్ అన్నారు, హరిప్రియ యూజ్ చేశారా? నో సార్. నేను గాయత్రి ఎస్ఆర్ అన్నా నువ్వేనా? ఎస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇంతవరకు ఇండియాలో ఎప్పుడు యూజ్ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు సార్. రాలేదు అంటే వచ్చాయి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పీరియడ్ వచ్చింది. బట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయకూడదు. డిక్లేర్ చేస్తే అవుతుంది ఇండియా కంప్లీట్లీ వీక్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేటస్, దెన్ ద అబ్జర్వింగ్ బై ద అదర్ స్టేట్స్ అండ్ ఆక్యుపైడ్ ద ఇండియా. ఎందుకంటే ఫైనాన్షియల్ వీక్ అయిపోయిందని తెలుసుకుని అదర్ స్టేట్స్ మన మీద అటాక్ చేయడానికి చూస్తారు. ఫస్ట్ మెయిన్లీ అబ్జర్వింగ్ బై ద నైబర్ స్టేట్. ఎవరండి? హూ ఇస్ అవర్ నైబర్ స్టేట్ అండ్ బ్రదర్హుడ్ స్టేట్? తెలంగాణ సార్. స్టేట్ అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే మెయిన్ కంట్రీ లెక్కను, తెలంగాణ కాదు, నేషనల్ లెవెల్లో నేను చెప్తున్నాను. అది మనకు బ్రదర్హుడ్ స్టేట్ ఏంటి? నైబర్హుడ్ స్టేట్ ఇదమ్మా పాకిస్తాన్, బంగ్లాదేశ్. మెయిన్లీ బంగ్లాదేశ్ మనకు రిలేటెడ్ కంట్రీయే, ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ కంట్రీ బంగ్లాదేశ్. నేపాల్ కూడా పెద్దగా మనతో డిస్ప్యూట్స్ ఉంటాయి. ఓన్లీ వన్ ఎవరంటే పాకిస్తాన్ అండ్ ఆల్సో ఎనదర్ వన్ చైనా. నౌ రీసెంట్లీ చైనా బోర్డర్ సంబంధించిన వరకు డిస్ప్యూట్స్ లో ఎక్కువగా మనతో పాటు ఎక్కువగా చేస్తుంది ఏది అని అంటే నిన్ననే మనం అనుకున్నాం కార్గిల్ వార్ ఉంది సరే కదా. కార్గిల్ సంబంధించి దివాస్ అనేది నేను పెట్టుకున్నారు అంటే నిన్నే కదా జరిగింది కార్గిల్ దివాస్. డిస్ప్యూటెడ్ బిట్వీన్ ద ఇండియా అండ్ పాకిస్తాన్. మన దేశంలో మొత్తం అటాక్ అవుట్ చేద్దామని ప్లాన్ చేస్తుంటే వాళ్ళని రివర్స్ లో మన ఇండియన్ ఆర్మీ అనేది అటాక్ చేసింది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కార్గిల్ వార్. కార్గిల్ ప్లేస్ లో జరిగింది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ కార్గిల్ వార్. కాబట్టి ఈ 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేవి యూనిటరీ అండ్ ఫెడరల్ గవర్నమెంట్ లో ఉంటాయి. కానీ ఈ టైంలో ప్రెసిడెంట్ గాట్ ఏ సుప్రీం పవర్స్. ద ప్రెసిడెంట్ కెన్ టేక్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ ద స్టేట్. చూసారా, ఏ స్టేట్ అయినా సరే కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయింది అని అంటే దాన్ని మొత్తం ప్రెసిడెంట్ అనేవాడు టేక్ ఓవర్ ద పవర్స్. Parliament can legislate on any state subject the council states passes a resolution by the 2/3 of majority declaring that in the national interest Parliament should legislate on the subject. Such central laws however are have effect for a limited period. ఇక్కడ ఏముంది అని అంటే ఓన్లీ కాన్సల్టేషన్ ఆన్ ది పార్లమెంట్ బట్ నాట్ ఆన్ ది స్టేట్స్. ఇక్కడ యూనిటరీ గవర్నమెంట్ ఉండడం వల్ల అనేది మిగతా వాటి మీద కాన్సల్టేషన్ ఉండదు. అందుకనే పార్లమెంట్ షుడ్ లెజిస్లేట్ ఆన్ దట్ సబ్జెక్ట్ such central laws. There is only one citizenship under the constitution, the Indian citizenship. The states have no separate citizens of their own as in America. అమెరికాలో లాగాను స్టేట్ సెంట్రల్ సిటిజన్షిప్ ఉండవు. మనకు ఉండేది ఓన్లీ వన్ సిటిజన్షిప్. వాట్ ఇస్ దట్ సిటిజన్షిప్? ఇండియన్ గ్రీన్ సిటిజన్స్. కార్డులు గట్ట ఇండియన్ సిటిజన్షిప్. మన గ్రీన్ కార్డులు గట్ట ఏముండవు, అంతా ఇండియన్ కార్డే. ఓకే, కాబట్టి యూనిటరీ ఫీచర్స్ లో సంబంధించిన వరకు ఎక్కువగా మనకు యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి. ద స్టేట్ గవర్నర్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ టు బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అది ఓన్లీ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో మనం చూడడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో కూడా అదే జరుగుతుంది. ద స్టేట్ గవర్నర్స్ అంటే ఇక్కడ ఏమి గవర్నమెంట్స్ ఉండవు. స్టేట్ గవర్నమెంట్ లో ఓన్లీ గవర్నర్స్ మాత్రమే ఉంటారు. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ద ప్రెసిడెంట్ కెన్ బై ద
proclaiming a state of financial emergency, order the reduction of the salaries and allowances of the state officials. ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ సంబంధించిన వరకు ద ప్రెసిడెంట్ can by the proclaiming a state financial emergency order the reduction of the salaries and the allowances of state officials. స్టేట్ కి సంబంధించిన ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరుగుతుంది. డిక్లేర్ చేసి దాని వరకు కొంతవరకు రెడ్యూస్ చేసి ఫైనాన్షియల్ స్టేటస్ పెంచడానికి అనేది చూస్తారు. అది ఓన్లీ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటాం అంటే కాంబినేషన్ ఆఫ్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేవి ఉంటాయి. యూనిటరీ అండ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈ ఫీచర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్. ఇందులో ఉండే అన్ని మనం కాంబినేషన్ రాయక్కర్లేదు, వెరీ లిమిటెడ్. అలాగనే ఇందులో ఇంకొకటి ఉంది, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మీకు ఐడియా ఉంది కదా. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్రెడీ మన ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మనం చెప్పుకున్నాం. క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నా, క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నా, రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నా ఒకటే. ఇవే అడుగుతుంటాడు. రెస్పాన్సిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాడు, బాధ్యతాయుతమైన ప్రభుత్వము అని. రెస్పాన్సిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ దట్స్ కాల్డ్ as a parliamentary type of government. రెస్పాన్సిబుల్ కారణం అంటే ఎవ్రీ పర్సన్ అంటే ఎవ్రీ రిప్రజెంటేటివ్ కంపల్సరీ రెస్పాన్సిబుల్ టు ద కాన్స్టిట్యున్సీ పీపుల్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. ఎందుకంటే దట్ కాన్స్టిట్యున్సీ ఆల్ పీపుల్ ఆర్ ఎలక్టెడ్ ది వన్ రిప్రజెంటేటివ్. దట్ వన్ రిప్రజెంటేటివ్ ఈజ్ ఇన్ ద హౌస్ ఫర్ ఆల్ పీపుల్. అందరి ప్రజలకి ఇక్కడ సంబంధించిన వరకు ఆయనే ఉంటాడు అక్కడ. కాబట్టి ఇక్కడ పార్లమెంట్ సంబంధించిన వరకు ఇది ఇంపార్టెంట్. ఓకే, పార్లమెంటరీ సభ్యులది చెప్తాం, కొద్దిగా చెప్పుకుందాం తర్వాతను. దీని మీద ఏమైనా సరే క్వాజీ ఫెడరల్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏంటి మానస, అర్థమైంది ఇప్పుడు? డూ యూ అండర్స్టాండ్ మానస? ఏమయ్య అర్థమైందా? ఏదో అసలు మానస ఉన్నట్టు కనిపించట్లా, డ్రాప్ అవుతుందండి. లెఫ్ట్ అయిపోయినట్టుంది సార్. చాలా మంది డ్రాప్ అయ్యారే, అందరికి బాగా వచ్చి ఉంటుంది. దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే స్టాప్ చేద్దాం. చదువుకోండి, ఓకేనా? ఏమా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్ ప్రిపేర్ పొలిటికల్ సైన్స్. ఓకే, బాయ్ బాయ్. ఓకే